అతి సాదాసీదా మనుషుల మధ్య ఓ సాధారణమైన కుర్రాడు. అందరిలాగే ఎన్సీసీలో క్రమశిక్షణ నేర్చుకుని అందరినీ ఆకర్షించేందుకు కాలేజ్లో అప్పుడప్పుడు నాటకాలు వేస్తూ సామాన్యమైన జీవితం గడిపిన ఓ వ్యక్తి ఎందరికో స్ఫూర్తిగా నిలిచి మనందరం గర్వించే స్థాయికి ఎదగగలడని మనం ఎవ్వరూ ఊహించం. కానీ అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఓ విజేత, తెలుగు తల్లి ముద్దుబిడ్డ, అసాధారణ వ్యక్తిత్వంతో కలల్ని నిజం చేసి చూపించిన అసామాన్య వ్యక్తి ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. ఆయన పేరులోనే హీరోయిజం ఉంది. ఆయనకి అభిమానులు ప్రేమతో ఇచ్చిన టైటిల్ కూడా ఉంది. దీంతో పాటు ఇటీవలే మరో ప్రతిష్టాత్మకమైన బిరుదు ఆయన ఖాతాలో చేరింది. ఓ పేరు చెప్తే బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల వర్షం కురుస్తుందో, ఏ పేరు చెప్తే తెలుగు వాళ్లు విజిల్స్ వేయకుండా ఉండలేరు, ఎవరి పేరు చెప్పుకుని కొంతమంది ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు, ఆ పేరు మెగాస్టార్ చిరంజీవి. He is truly the king of cinema of this country. ఆయన డైలాగ్స్ తో రఫ్ ఆడుకుంటుంటే ఇక్కడ జనం చప్పట్లు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. ఆయన పెట్టేస్తే ఆంధ్రదేశమాత విజిల్. ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఎంటర్టైన్మెంట్ కి నిజమైన చిరునామా మాత్రం మెగాస్టారే. కేరళైనా చికాగోనే చిరంజీవి చిరంజీవి. ఇరవై 28 సంవత్సరాల క్రితం పునాది రాళ్లతో తన కీర్తియాత్రను ప్రారంభించిన చిరంజీవి ఈ 3 దశాబ్దాలలో చిరంజీవి చూపించిన వైవిధ్యం అంతా ఇంత కాదు. అన్యాయాన్ని ఎదిరించి విలన్లను మట్టి కరిపించే యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఖైదీ, అడవి దొంగ, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాల్లో ఆయన కనిపించారు. లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను. అదెప్పుడు నీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తెగించి. బాగున్నారా శంకర్ దాదా? అన్న నువ్వు బయలుదేరన్న, టైం అవుతుంది. వస్తాను రా. అన్నా వాకింగ్ స్టైల్ మాత్రం స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్. సమాజానికి స్ఫూర్తిదాయకమైన స్వయం కృషి, శుభలేఖ, రుద్రవీణ, మాస్టర్, ఠాగూర్ వంటి చిత్రాలు ఎంతో మందికి మార్గదర్శకాలయ్యాయంటే అది అతిశయోక్తి కాదు. ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా, కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా, సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే నంది అవార్డులు చిరంజీవి గారి ఖాతాలో మొత్తం 3. 1987లో కళా తపస్వి పద్మశ్రీ డాక్టర్ కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన స్వయం కృషి చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా స్వర్ణ నంది. 1992లో మళ్లీ కె విశ్వనాథ్, చిరంజీవి గారుల కాంబినేషన్ లో రూపొందిన ఆపద్ బాంధవుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా స్వర్ణ నంది. 2002వ సంవత్సరంలో ముచ్చటగా 3వసారి ఇంద్ర చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా స్వర్ణ నంది. షౌకత్ అలీ ఖాన్ ఒక స్టూడెంట్ తప్పితే సరిగ్గా పాఠం చెప్పిన ఆ మాస్టర్ది తప్పు. ఒక పిల్లవాడు తప్పు చేస్తే అతన్ని పెంచిన తండ్రిదా తప్పు. వీడికి తల్లిని తండ్రిని నేనే పెంచాను. వాడు తప్పు చేశాడంటే ఆ తప్పు నాది. ఇంద్రసేన రెడ్డి, వీరశంకర్ రెడ్డి. ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా.
అంజనా ప్రొడక్షన్స్ పై విడుదలైన రుద్రవీణకు నర్గిస్ దత్ జాతీయ సమైక్యతా పురస్కారం. పున్నమి నాగు, శుభలేఖ, రుద్రవీణ, ముఠా మేస్త్రి, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలకు 7 సార్లు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. హీరో అనే పదానికి నటనలోనే కాదు, నిజ జీవితంలో కూడా పరిపూర్ణమైన అర్థాన్ని కల్పించడానికి అహర్నిశలు శ్రమించారు చిరంజీవి. ఆయన నిరంతర శ్రమ ఫలితం చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రాకముందు అంటే 1997లో మన రాష్ట్రంలో మొత్తం 1,50,000 యూనిట్ల రక్తం అవసరం ఉండగా కేవలం 50,000 యూనిట్ల రక్తం మాత్రమే లభ్యమయ్యేది. అంటే అవసరానికి అందుబాటుకి ఉన్న నిష్పత్తి కేవలం 33%. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 లక్షల యూనిట్ల రక్తం అవసరం ఉండగా అందుబాటులో ఉన్న రక్తం 3,50,000. అంటే ఇప్పుడు ఈ నిష్పత్తి 65%. మనలాగా చూసి ఆనందించలేని ఓ చిన్నారి మీకో విషయం చెప్పాలనుకుంటున్నాడు. దయచేసి వినండి. నాకు మీలాగా సినిమాలను, ఈ ప్రపంచంలోని అన్ని అందాల్ని కళ్ళారా చూడాలని ఉంది. కానీ నేను చూడలేను. నాలా చాలా మంది చూడలేరు. మీరంతా మనసున్న మంచి మనుషులు. మా గురించి ఆలోచించి నేత్రదానం చేస్తే మేము అన్నీ చూస్తాం, ఆనందంగా ఉంటాం. విన్నారుగా ఈ చిన్నారి అభ్యర్థన. ఈ రోజే నేత్రదాన హామీ పత్రం మీద సంతకం చేసి నేత్రదానానికి మీ అంగీకారాన్ని తెలియచేయండి. అలాగే ఎవరైనా మరణించారన్న సమాచారం మీకు తెలిస్తే వారి కుటుంబ సభ్యులను నేత్రదానానికి ఒప్పించండి. సకాలంలో ఆ నేత్రాలు మీ దగ్గరలో ఉన్న ఐ హాస్పిటల్కి అందేలా చూడండి. మరణానంతరం మన కళ్లు మట్టిలో కలిసిపోకుండా చూడలేని వారికి చూపునిద్దాం. ఆలోచించండి, ఆచరించండి. ఎంతో మంది కళ్లకు చూపునిచ్చింది చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్. రక్తదాన క్షేత్రంలో కొన్ని సంవత్సరాల అనుభవంతో ఎయిడ్స్ మహమ్మారిని గురించి తెలుసుకున్నారు చిరంజీవి. హెచ్ఐవి వైరస్ తో బాధపడే చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా చేయూతనిస్తున్నారాయన. ఈ క్రమంలోనే రిచర్డ్ గేర్ స్థాపించిన హీరోస్ ప్రాజెక్ట్ కి కూడా తన తోడ్పాటునందిస్తున్నారు మన మెగాస్టార్. ఎయిడ్స్ ని ఎదుర్కొనే ఈ యొక్క మూవ్మెంట్ లో మనందరం హీరోస్ అవుదాం. దీన్ని ఛేదిద్దాం. ప్రతి ఒక్కరూ దీనికి తగు జాగ్రత్తలు తీసుకుందామని భరోసా ఇవ్వండి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఐ లవ్ యు ఆల్. ఐ లవ్ యు ఆల్. రుద్రవీణలో ఓ యువకుడు తన ఊరిని ఆదర్శప్రాయంగా మార్చుకోవడం, దానికి మెచ్చి స్వయంగా ప్రధాని తరలివచ్చి ఆ యువకుడిని మెచ్చుకోవడం కె బాలచంద్ర కల్పనైతే, మన ప్రియతమ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ ని సందర్శించి మెగాస్టార్ వెన్ను తట్టడం ఆ కల్పనకు నిజ రూపం. సేవా పరంపరను కొనసాగిస్తున్న చిరంజీవికి యావత్ ప్రపంచంలోని 17 కోట్ల మంది తెలుగు బిడ్డలు చిరంజీవా చిరంజీవా అంటూ ఆశీర్వచనాలు పలుకుతున్నారు.